హాయ్ అండి. ఈరోజు మనం మెరీనా బీచ్ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్ చాలా ఉంటాయండి. దానిలో కొన్ని ప్లేసెస్ చూద్దాం. ఇది మనం ఇప్పుడు చూసేది వచ్చి వివేకానంద హౌస్, ఐస్ హౌస్ అని కూడా అంటారు. ఇది స్వామి వివేకానంద 1897లో కొన్ని రోజులు నివసించారంట. అందుకు జ్ఞాపకంగా ఇది నిర్మించారు. ఇది ముందు వివేకానంద పార్క్ అని ఉంటుంది, తర్వాత వివేకానంద హౌస్ అని ఉంటుందండి. ఇది టైమింగ్స్ ఉంటాయి, లోపలికి అలౌ చేస్తారు. నేను బయట నుంచే తీస్తున్నాను. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అండి. బీచ్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. ఎదురుగుండా ఎంట్రన్స్ ఎదురుగా చూస్తే మనకి వివేకానంద కూర్చుని మెడిటేషన్ చేస్తున్నట్టు ఉంటుంది. చాలా చూస్తేనే మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది వచ్చి మెడిటేషన్ హాల్ అండి. అలా కొంచెం రోడ్లో వస్తూ ఉంటే ఇది వచ్చి మనకి యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ అండి. చాలా సంవత్సరాల క్రితం ఉంది. అది చూడడానికి దూరంగా చూస్తే ఇలా కనిపిస్తుంది. ఆ గేట్ దగ్గర నుంచి కనిపించలేదు, మేము బయట నుంచి ఎలా తీసాం. ఇప్పుడు కనిపిస్తున్న బ్లూ కలర్లో బ్రిడ్జ్ ఉంది కదండి, ఇది చాలా బ్రిటిష్ వాళ్ళ టైంలోనే నిర్మించింది. తర్వాత కొన్ని మార్పులు చేశారు. ఇది నపియర్ బ్రిడ్జ్ అంటారు. ఇది నైట్ టైంలో లైటింగ్స్ అయ్యి ఉండి చాలా బాగుంటుంది. చాలా మూవీస్లో కూడా చూస్తాం మనం ఈ బ్రిడ్జ్ని వచ్చి. ఇది వచ్చి ఇండిపెండెన్స్ వచ్చి మనకి 75 years అయిన తర్వాత ఇది స్థాపించిన స్తూపం అండి. ఇది గుర్తుగా ఇది చాలా బాగుంటుంది. మనకి 4 వైపులా 4 ఆర్మీ వాళ్ళు నుంచుని మనకు కాపలా కాస్తున్నట్టుగా విగ్రహాలు కూడా పెట్టారు. ఇది వచ్చి కరుణానిధి, అలాగే సిఎన్ అన్నాదురై అని కరుణానిధి కన్నా ముందు ఉన్న సీఎం కింద ఉన్న వ్యక్తి అండి. వాళ్ళిద్దరు సమాధులు ఉంటాయి ఇక్కడ. ముందుగా ఇది 2 ఏనుగు దంతాలు వచ్చి మధ్యలో అది సిఎన్ అన్నాదురై కూర్చుని ఉన్నట్టుగా ఉంటుంది ఫస్ట్. వెనకాల 2 చాలా పెద్ద వృక్షాలు కూడా ఉంటాయండి. అవి ఎందుకు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను. అదే బుక్ చదువుతున్నట్టుగా ఉంటుంది. దూరం నుంచి వస్తే ఇలా ఉంటుందండి. కింద అంతా మార్బుల్స్, అది షాడో పడి బాగుంటుంది చూడడానికి. ఇది వెనకాల వచ్చి సమాధులు ఉంటాయండి. ఎలిఫెంట్ కూడా బాగా చాలా నీట్గా చెక్కుంది. ఇక్కడ మహాబలిపురంలో శిల్పాలు అవి బాగా చెక్కుతారండి. చెన్నై నుంచి 40 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్తూ ఉంటే ఇవి బిల్డింగ్లన్నీ కనిపిస్తూ ఉంటాయి. కిందంతా కూడా మార్బుల్స్ అండి. వాటర్ ఉన్నట్టుగా ఉంది కానీ అది కలర్ అలా ఉంది. దీంట్లో అన్నాదురై వాళ్ళ మ్యూజియం కూడా ఉందండి. కరుణానిధి మ్యూజియం అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. ఇది ఒకటి స్తూపం లాగా ఒకటి ఉంటుంది అన్నాదురై సమాధి దగ్గర. ఇది చుట్టూ చూడడానికి ఇలా ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్. ఇంకా బిల్డింగ్స్ అది కూడా ఇంకా అవుతా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అయ్యి చేస్తూ ఉన్నారు. ఈ విగ్రహం వచ్చి కరుణానిధి విగ్రహం అండి. చేతిలో పెట్టుకుని రాస్తూ ఉన్నట్టు ఉంటుంది. చాలా మంచి రైటర్ అంట, అందుకు అలాగ పెట్టుంటారు.
ఇదేనండి కరుణానిధి సమాధి. మధ్యలో ఉండి చుట్టూ చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ పార్టీ కూడా డిఎంకే పార్టీ కాబట్టి మంచి నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఇలాగా ఆర్చ్ కింద ఉందండి, అది లోపల నుంచి వస్తుంటే చాలా బాగుంది. కింద కూడా మనకి రౌండ్స్ ఉన్నట్టు షాడో పడి బాగుంది. ఇక్కడ మధ్యలో అది పలకలు కింద పెట్టి దానిపైన రాసింది కదండి, అవన్నీ కూడా కరుణానిధి రాసినవి అంట. అలా జ్ఞాపకంగా అలా పెట్టారు. ఇది నడుస్తుంటే కూడా చాలా బాగుందండి. ఇవన్నీ కూడా బీచ్కి చాలా దగ్గర ఉంటాయి. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు బీచ్కి వచ్చి చూస్తే ఇవన్నీ చాలా మనం కవర్ చేయొచ్చు.